ఒక్క ఓటు దక్కింది సీట్ అంట. ఏం గెలిపించావు మామ? ముత్యాల శ్రీవేద. ఏమైంది? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు దూర ప్రాంతాలను స్థానికులను రప్పించి ఓటు వేయించడానికి ఎందుకు అంతలా తాపత్రయపడుతున్నారు చాటి చెప్పే ఘటనలు రెండో విడత పోలింగ్లో అనేకం చోటు చేసుకున్నాయి. అవేంటో చూద్దాం ఒక్కోసారి. అంటే కొంతమంది అనుకుంటారు, అక్కడి నుంచి తీసుకొచ్చారా ఓటేయిస్తానికి, ఒక్కోటికి ఎందుకురా అనుకుంటారు కదా. ఇవన్నీ ఆ ఒక్కోటి కథలు అనుకుంటారు. చూడండి, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీలో ముత్యాల శ్రీవేద అనే అభ్యర్థి పోటీలు నిలవగా ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి ఓటేశారంటండి. ఆమె ఒక్కోటితోనే గెలిచిందంట. అనూహ్యంగా ఆమె ఒక్కోటితోనే గెలిచిందంట. అమెరికా నుంచి వచ్చి ఓటేసి గెలిపించండి మామ. ఈ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లు 26 ఓట్లకు 378 పోళ్ళు అయ్యాయి. ఇందులో ముత్యాల శ్రీవేదకు 189, మరో అభ్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు రాగా ఒక ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒక్కోటి ఎడతో గెలుపొందని అధికారులు ప్రకటించారు. ఇంద్రకరణ్ రెడ్డి 2 నెలల కిందట అమెరికాలోని తన కుమార్తె వద్దకు వెళ్ళారు. పంచాయతీ ఎన్నికల్లో తన కోడలు నిలిచిందని, పోటీ తీవ్రంగా ఉందని తెలుసుకున్న ఆయన పోలింగ్కు 4 రోజుల కిందట హుటాహుట్న అమెరికా నుంచి వచ్చారు. ఇప్పుడు అదే మేలు చేసి సంబరపడుతున్నారు. ఈ పంచాయతీలో ముత్యాల నారాయణ రెడ్డి 1972లో సర్పంచ్గా గెలుపొందగా 2013లో చిన్నమ్మ ముత్యాల రజిత గెలుపొందారు. ఇప్పుడు 3వ తరగతి ప్రతినిధిగా శ్రీవేద గెలిచారంట. కంగ్రాచులేషన్స్ అండి శ్రీవేద గారు. మీరు చూస్తే కొంచెం ఎడ్యుకేటెడ్గా కనిపిస్తున్నారు. మరి మీ మామయ్య గారు పాపం అమెరికా నుంచి అంత ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటేసి మిమ్మల్ని గెలిపించినందుకు మరి మీరు ఆ గ్రామ రుణం తీర్చుకోవాలి. గ్రామానికి పనికొచ్చే పని చేయాలి. పనికొచ్చేలాగా గ్రామం అభివృద్ధి చెందేలా చేయాలి మీరు. కానీ లక్ అంటే ఇదేనేమో, ఒక్కోటు అది కూడా అమెరికా నుంచి వచ్చేయబట్టి. ఆయన అయిపోతే టై అవుతుండే. టై అయితే ఏం చేస్తారు, టాస్ వేస్తారు కదా. ఒక్కోసారి టాస్ వేస్తారు, ఒక్కోసారి డ్రా తీస్తారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. డ్రా ఇద్దరు పేర్లు చిట్టీలు తీస్తారు. ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు గెలిచినట్టు చెప్తారు. అలా జరగకుండా వాళ్ళ మామ కాపాడిండు. ఇది కూడా నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ఒక అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో మల్లెల సాయి చరణ్, కాంగ్రెస్ మద్దతుతో చిట్యాల రవిశంకర్ పోటీ చేశారు. వీరిలో సాయి చరణ్ 736, రవిశంకర్ 735 ఓట్లు వచ్చాయంట. అట్లా వీళ్ళంతా గొల్ల రమాదేవి, కనకలక్ష్మి, హరీష్, బుచ్చిరెడ్డి, కొంగర మల్లమ్మ, వెంకటేష్, గాంధారి ఫోటో లేదా భీమన్న గౌడ్. సో వీళ్ళందరూ అట్లా జస్ట్ ఒక్క ఓట్లతో గెలిచారంట. గ్రేట్ కదా. ఏమేంటి ఆడ గెలిచారు ఇడా గెలిచారంట. ఎవరేమా? జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఉప్పమడుగు సర్పంచ్గా కొత్తకొండ రోజా 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామంలో 6వ వార్డుకు నామినేషన్ రాకపోవడంతో రోజా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు వార్డు సభ్యురాలుగా ఇటు సర్పంచ్గా ఎన్నికే రోజా డబుల్ విక్టరీ సాధించారంట. వార్డు సభ్యురాలు పదవికి ఆమె రాజీనామా చేయబోతున్నారు. సర్పంచ్ గెలిచాక ఇంకా వార్డు సభ్యురాలు ఏముందో అవసరం లేదు కదా. ఏమైంది? మెదక్ జిల్లా మెదక్ రూరల్ మండలం చీపురు దుబ్బ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు కెతావత్ సునీత డ్రాలో గెలుపొందారు. ఈ గ్రామానికి అనుబంధంగా ఉండే మేటకాడి తండ, నలితండ కలిపి మొత్తం 377 ఓట్లు ఉండగా 376 పోలేని. సో డ్రా తీస్తే, చిట్టి తీస్తే ఏమో పేరు వచ్చిందంట. ఈ డ్రాలో కూడా ఏమో గెలిచారు. ఇంటర్నెట్ లేక అవస్థలంట పాపం. ఎందుకు? నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఇప్పచెల్మ గిరిజన గ్రామంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేక ఎన్నికల అధికారులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి గంటకోసారి ఇక్కడ పోలింగ్ సెంటర్ల వివరాలను మండల కేంద్రానికి పంపేందుకు వీలు పడలేదు. ఫోన్లో మాడాలన్నా ఇక్కడ కష్టమే. దీంతో పోలింగ్ కేంద్రానికి కొంత దూరంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి ఆరో ప్రేమ్ సాగర్ కర్రకు సెల్ ఫోన్ కట్టి పైకెత్తారు. అతి కష్టం మీద పలుసార్లు మెసేజ్ పంపించారంటండి. సెల్ ఫోన్లకు సిగ్నల్ లేక పోలీసులు సైతం ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు. దాని నుంచే వాళ్ళు మరి పాపం ఈయనకు కూడా ఒక అది ఇవ్వాల్సింది కదా, వాకీ టాకీ ఏదన్నా. పాపం చూడండి, ఆయన ఎంతెత్తు ఫోన్ పెట్టి సిగ్నల్ పంపించే ప్రయత్నం చేస్తున్నాడు, మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో సర్పంచ్ స్థానంతో పాటు 1, 4, 5 వార్డులకు గాను ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించారు. కానీ ఊర్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడంతో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే అధికారులు ఎన్నికలు నిర్వహించారు. గెలుపొందిన వార్డు సభ్యులు 6వ వార్డు సభ్యుడిగా గెలిచిన మోర్తాల చంద్రరావు ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. దీంతో ఉప సర్పంచ్ ఇక మీదట సర్పంచ్గా బాధ్యత నిర్వహిస్తారట. మామపై గెలిచిందంటే మా కోడలు జగిత్యాలలో. అల్లుడు గెలిచిందంట మామపై.
కడ్తాల్ మండలం చరికొండ పంచాయతీ అంట. మామ అల్లుడు పోటీ చేస్తే మామపై గెలిచిండంట అల్లుడు, అబ్బాయిపై బాబాయ్ గెలిచిండు, అత్తపై కోడలు గెలిచిందంటండోయ్. పాలకుర్తి దగ్గర పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్, ఇది జిడి నగర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సూర నరసమ్మ అత్తపై 18 ఏళ్ల ఓట్ల తేడాతో కోడలు సూర రమ విజయం సాధించారు. గ్రామంలో 2616 ఓట్లు ఉండగా 1902 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రమకు 874 రాగా నరసమ్మకు 856 ఓట్లు వచ్చాయి. గట్టి పోటీనే ఇచ్చింది అత్తమ్మ కూడా, బట్ చివరికి కోడలు మాత్రం గెలిచిందండి. యూత్ వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేశారు. గ్రేట్ వీళ్ళంతా. హైదరాబాద్ నుంచి స్వగ్రామం నిజామాబాద్ గ్రామీణ మండలం కిల్లాడ్ డిచ్పల్లికి వచ్చి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతులు. మంచి విషయం, అట్లా ఓటు వెయ్యాలి. 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రామాల్లో బీఆర్ఎస్ గెలిచిందంటండి. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు చుక్కెదురైంది. చిన్నచింతకొండ మండలం దమ్మగ్నాపూర్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు హనుమన్ గండ్ల పావని 120 ఓట్లతో మెజార్టీ సాధించారు. తర్వాత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వగ్రామమైన పచ్చనూరులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేశవ్ గెలుపొందారు. చూడండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఇవన్నీ కూడా మీకు డేంజర్ బెల్స్ అన్నమాట. అంటే గ్రామాల్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్న గ్రామాల్లో వేరే పార్టీ వాళ్ళు గెలుస్తున్నారంటే ఆ గ్రామం పైన మెల్లగా మీ పట్టు కోల్పోయినట్టే. ఆ పట్టు మెల్లగా నియోజకవర్గం పైన కోల్పోయేదాకా వెళ్తుంది. విధి ఓడిన ఓటర్లు గెలిపించారు. శంకరపల్లి మండలం మాసానిగూడ గ్రామంలో ఆదివారం 8వ వార్డు సభ్యురాలు పల్లెలత తన సమీప ప్రత్యర్థిపై 30 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వాస్తవానికి నెల 7వ తేదీన మాసానిగూడ అనుబంధ గ్రామంలో మంచెల్లగూడెంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటండి. పాపం, అయ్యో. ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినా ఆమెను గెలిపించారంట జనం. గ్రేట్ కదా. ఇతను కూడా గెలిపించారు, ఇతను కూడా చనిపోయి ఇతను కూడా గెలిచారు. అంటే ముగ్గురు చనిపోయిన వాళ్ళకి వాళ్ళు గెలిచారన్నమాట. పేర్లు ఒక్కటే, గుర్తుంచుకోవాల్సిందే వీళ్ళందరిక. కలకొండ జంగమ్మ కత్తెర గుర్తు, కలకొండ జంగమ్మ ఉంగరం గుర్తు. అరే, ఒకే పేరు ఒకే ఇంటి పేరు ఈ ఊర్లో. ఏడవ కానీ ఇది ఒకే పేరు ఒకే ఇంటి పేరు, కత్తెర గుర్తు ఉంగరం గుర్తు. కష్టమే పాపం కదా పల్లెటూళ్ళల్లో. ఎందుకంటే ఓటర్లు పేర్లు గుర్తుపెట్టుకుంటారు, గుర్తులు కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఎంతైనా. ఇక్కడేంటి, దాసారపు సరోజన, ఈమె బ్యాట్ ఆమెకు ఫుట్బాల్, ఇద్దరి పేరు ఒకటే. ఈయన పేరు బావు సంపత్తు, ఆయన పేరు బావు సంపత్తు. టూత్పేస్ట్ రిమోట్ అంటే చూద్దాం ఒకేలా ఉంటాయి రెండు. కొంచెం కష్టమే పాపం. ఇక్కడ ఏం జరిగిందో మరి. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఫిరోజ్ నగర్ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించగా మొదట 3 మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకళ్ళు నామినేషన్ ఉపసంహరించుకోక 2 పోటీలో ఉన్నారు. చిత్రం ఏంటంటే, పోటీ చేసే 2 పేర్లు ఇంటి పేరు ఒకటే. ఇంటి పేరు కలకొండ, వారి పేర్లు జంగమ్మ. బీఆర్ఎస్ మద్దతులో ఉన్న జంగమ్మ గుర్తు కత్తెర, కాంగ్రెస్ మద్దతులో ఉన్న కలకొండ జంగమ్మ గుర్తు ఉంగరం. పేర్లలో తికమక లేకుండా అభ్యర్థులు ఆ ఎన్నికల గుర్తుని ప్రచారం చేశారు. ఈ గ్రామంలో 3వ విడత జరగబోతుందండి. అంటే నెక్స్ట్ ఎలక్షన్ 17వ తారీఖు జరగబోతుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట వీళ్ళది. పాపం ఓటర్లకు కొంచెం ఇబ్బంది. కరీంనగర్ జిల్లా వీణవంక బొంతుపల్లి గ్రామంలో 2 చొప్పున ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంటి పేరు సహా ఒకటే కావడంతో కొంత అయోమయం నెలకొంది. పైగా వాళ్ళు బ్లడ్ రిలేషన్ కూడా అంట. ఇక్కడ ఎన్నికలు 3వ విడత జరగనున్నాయి. వీణవంక సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన 2 పేర్లు దాసారపు సరోజన కావటం విశేషం. ఇలాగే బొంతుపల్లి గ్రామంలో బాపు సంపత్ అన్న పేరును కూడా 2 సర్పంచులు బరినిలిచ్చారు. ఈ మొత్తం 8 మంది పోటీ చేస్తున్నారు. పేర్లు ఒకేలా ఉన్న అభ్యర్థులు తమ కేటాయించిన గుర్తును ప్రచారం చేస్తున్నారు. పాపం కష్టమే వీళ్ళకి కదా.